Speeding of an automobile, right? Speeding of an automobile while taking a turn on banked road. Underline banked road. Turn on banked road. Speeding of an automobile while taking a turn on banked road. What is meant by banked road? Banked road అంటే స్లో, ఓకేనా? ఇంక్లైన్. చూడండి డయాగ్రామ్ వేస్తున్నాను. సో ఇందులో కేస్ 1 ఒక 3 కేసెస్ చెప్తాను. కేస్ 1. సో దిస్ ఈస్ ద బ్యాంక్ అకౌంట్. వెహికల్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ థీటా. ఇప్పుడు వెహికల్ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా ఇలా వెళ్తుందా? ఇలా వెళ్తుంది. బ్యాంక్ రోడ్ అంటే పైకి కింద కాదు, లోపలికి. ఒక ప్యాడ్ ఒకటి చెప్తాను. ప్యాడ్ రోడ్ ఇలా ఉంటే వెహికల్ ఇలా వెళ్తుంది. బ్యాంక్ రోడ్ అంటే స్లో పెట్టి ఎక్కడం కాదు, డౌన్ అవడం కాదు. రోడ్ ఇలా ఉంది. మీరు చూడండి, ఎప్పుడైనా రోడ్డు మనం వెళ్ళేటప్పుడు ఫ్లాట్ అన్నట్టు. ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ హైట్, ఇన్నర్ ఎడ్జ్ ఈజ్ లో. ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ సమ్ యాంగిల్ విత్ ద ఇన్నర్ ఎడ్జ్. మీ వైపు పెట్టండి. రోడ్ ఇలా ఉంది, వెహికల్ ఇలా వస్తాయి. ఇలా ఉంది, టర్న్ చూస్తుంది రోడ్. ఇప్పుడు రోడ్లు స్ట్రైట్ గా ఉంటే ఓకే, టర్నింగ్ తిరిగేటప్పుడు చూడండి రోడ్డు ఇట్లా ఉంటుంది. అవుటర్ ఎడ్జ్ ఈజ్ ఇంక్లైన్డ్. స్ట్రైట్ వెళ్ళే రోడ్డు టర్న్ తిరిగింది అనుకోండి, ఇట్లానే టర్న్ తిప్పరు. టర్న్ తిప్పేటప్పుడు పెట్టాలి. అవుటర్ ఎడ్జ్ ఈజ్ ఇంక్లైన్డ్. అప్పుడు స్ట్రైట్ ఫ్లాట్ గా ఉంటుంది టర్నింగ్ దగ్గర. ఓకేనా? అవుటర్ ఎడ్జ్ హైట్. సో ఇప్పుడు ఇలా వేసానంటే వెహికల్ ఇలా వెళ్తుంది. పైకి అనుకోవాలంటే కిందకు కూడా కాదు, ఇట్లాగా. ఓకే, రైట్. సో హియర్ దిస్ ఈజ్ ద వెహికల్. ఇలా వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యాంక్ రోడ్. వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద వెహికల్? వెహికల్ మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి చూద్దాం. వెయిట్ mg యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్, నార్మల్ రియాక్షన్ perpendicular to plane of contact. Normal reaction perpendicular to plane of contact. Weight is splitting into two components. Weight is splitting into two components. ఇక్కడ యాంగిల్ θ కాబట్టి ఇది కూడా θ. ఏమైంది చెప్పండి? mg cos θ. This is mg sin θ. mg sin θ. mg sin θ. ఇంకా ఏమైనా ఫోర్సెస్ ఉంటాయి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. చూడండి, ఇది ఇలా తిరుగుతుందంటే సెంటర్ ఇటు ఉన్నట్టు. mv² రేడియస్ ఆఫ్ దిస్ కర్వ్ పాత్ అవే ఫ్రమ్ సెంటర్. చూడండి, ఇలా తిరుగుతున్నప్పుడు సెంటర్ సెంటర్. చూడండి, ఇది సెంటర్ అనుకోండి. ఇలా చూస్తుంటే వెహికల్ ఇలానే తిరిగితే అవుటర్ ఎడ్జ్ ఇంక్లైన్ అవుతాం. అప్పుడు ఆ వెహికల్ మీద ఇటువైపు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r. Here in this diagram, centrifugal force is also splitting into components. ఇది కూడా కాంపోనెంట్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. చూడండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్
It is also splitting into components. So theta. Here also theta. Again, mv square by r cos theta. యాంగిల్ ఇక్కడ ఉంది కదా కింద కోట వస్తుంది చెప్పండి mv square by r sin ఇదమ్మ డయాగ్రామ్. ఈ వెహికల్ పైన కిందకి ఈ నార్మల్ రియాక్షన్ ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి, అది పక్కన పెట్టేసాను. ఈ వెహికల్ పైన డౌన్వర్డ్ ఏమని చెప్పండి, పైకే ఉంది, ఆ రెండు ఈక్వల్ అయితే అనేది ఒక ఫార్ములా. ఆ రెండు ఈక్వల్ చేస్తున్నారు. డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ mg sin theta is equal to upward force mv square by r cos theta. క్యాన్సిలేషన్ చెప్పండి. m ఇంకా ఆర్జీ, ఓకేనా? లేకపోతే జిఆర్, నాకు వి కావాలి, జి ఇంతనా mv square by cos theta జిఆర్ sin theta by cos theta tan theta is equal to v. Therefore tan theta is equal to v square by tan theta is equal to v square by gr. Theta is equal to tan inverse v square by gr. Very important formula. So this is suitable angle for safety without skipping tendency and no skipping tendency. ఇది స్కిడ్ అవ్వకూడదు, ఇట్లా వెహికల్ కిందకి స్కిడ్ అవ్వకూడదు, పైకి స్కిడ్ అవ్వకూడదు. నో స్కిడ్డింగ్ టెండెన్సీ, నో స్కిడ్డింగ్ టెండెన్సీ, no skipping tendency. What is that? Suitable angle for safe turn. Safe turn. Theta is equal to tan inverse of v square by r. So this is suitable angle for safe turn. Safe turn. Angle safe తిరగాలంటే. So this is the standard. ఒక్కొక్కసారి మీకు ఇవి కూడా అడుగుతాడు. What is the suitable velocity per second అన్నారనుకోండి, v is equal to root to gr tan. Root to gr tan. ఇందులో 2 బిట్స్ ఉన్నాయి. ఎందుకని ఈ రెండింటిని ఈక్వల్ చేసాం? ఈ రెండు ఈక్వల్ అనుకోండి, కార్ కింద కదిలితా పై కదిలితా స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద theta suitable angle for safe turn. Very important. Theta is equal to tan inverse of v square by 3. ఇక్కడ నేను ఫ్రిక్షన్ గురించి ఎక్కడ చెప్పాను, కేస్ 2 కేస్ 3 లో చెప్తాను ఫ్రిక్షన్ గురించి. ఓకేనా? కేస్ 1 ఓకేనా? అందరికి అర్థమైందా? నోట్ డౌన్, డయాగ్రామ్ వేసుకోండి. నోట్ చేయండి. డయాగ్రామ్ జాగ్రత్త చేయండి, కాంపోనెంట్స్ అయితే ఇక్కడ ఏంటనేది. డయాగ్రామ్ అలానే ఉంచుతున్నాం. ఒకవేళ ఇప్పుడు కేస్ 1 ఈ రెండు ఈక్వల్ అయితే చెప్పాను కదా. ఒకవేళ ఇది ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఫ్రిక్షన్ అటాక్ mg sin theta ఎక్కువ అయితే ఈ కార్ కింద స్లైడ్ అయితే అప్పుడు ఫ్రిక్షన్ ఎట్లుంటుంది చూద్దాం. కేస్ 2 వినండి, తర్వాత రాదు. ఈ mg sin theta is greater than the upward force mv square by r cos theta. ఏం లేదమ్మా, ఈ రెండు ఈక్వల్ అయితే ఒక కేసు, mg sin theta దీనికంటే ఎక్కువైతే ఒక కేసు, ఇది ఎక్కువైతే ఒక కేసు, 3 కేసులు ఎంచుకోవాలి. ఓకేనా?
మూడిట్లో వచ్చాయి స్టాండర్డ్ బిట్స్. ఫస్ట్ కేసులో సూటబుల్ యాంగిల్ ఫర్ సేఫ్ టర్న్ theta is equal to tan inverse of b square by gr. gr RH. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కువ అని చెప్తున్నారు. ఇప్పుడు mg sin theta ఎక్కువ, దీనికంటే ఫ్రిక్షన్ అటాక్ అయితే అప్వర్డ్. చూడండి ఇక్కడ రాస్తున్నాను అడిషనల్ గా. మీ డయాగ్రామ్ వేసేటప్పుడు తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలి. f will act, friction f will act upwards. Then friction f will act upwards. ఫ్రిక్షన్ అటాక్ ఏంటి చెప్పండి? రైట్. అప్పుడు ఫ్రిక్షన్ ఇప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్, అప్వర్డ్ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఆ రెండింటిని యాడ్ చేసి దీనికి ఈక్వల్ చేయండి. mg sin theta is equal to upward 2 forces add mg square by r cos theta plus f. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్ట్లీ బ్రాంక్ లో రాస్తున్నాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. f is equal to mu n, proportionality constant mu. f is equal to mu n plus ఏమవుతాం? రెండు వేయద్దు, అపోజిట్ రెండు ఉన్నాయి, రెండు వేయాలి. చెప్పండి. mg cos theta plus mv square by r sin theta. r Sin theta. sin theta. f plus సబ్స్టిట్యూట్ చేసేద్దామా? f plus mg sin theta is equal to mv square upon r cos theta plus ఫ్రిక్షన్ ప్లస్ మొత్తం బ్రాకెట్ లో. ఓకేనా? దాని ప్లస్ ఎవరైనా చెప్పండి. mu times చెప్పండి. mg sin theta is equal to mg square upon r cos theta plus mu. ఒకేసారి లోపల మల్టిప్లై చేసి రాసేద్దామా? mu టైమ్స్ చెప్పండి. mg cos theta mg cos theta plus mv square r sin theta. దీనికి సాల్వ్ చేసి గీ కనుక్కోవాలి. mg sin theta is equal to mv square by r cos theta plus mu in bracket చెప్పండి. mu mg cos theta plus mu times mv square upon r sin theta. ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చమ్మా? దీన్ని ఇటువైపు తీసుకోండి. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి సేమ్ కామన్ తీస్తాను. చెప్పండి. mg కామన్ sin theta మైనస్ mu cos theta is equal to ఈ రెండింటిలో ఏం కామన్ తీస్తాం? mv square by r కామన్ cos theta plus mu sin theta. ఇది ఓకేనా? ఏం క్యాన్సిల్ పోతాయి? mm క్యాన్సిల్. ఇది వస్తే ఇదేమైంది? రూట్ జిఆర్ అంతేనా? రూట్ సారీ జిఆర్ sin theta minus mu cos theta is equal to v square in bracket మొత్తం డివైడెడ్ బై ద రేషియో. రేషియో అంటావా? సరే, నెక్స్ట్ చేద్దాం. cos theta plus mu sin theta. ఇక్కడ రాయచ్చా? బయట ఇక్కడ రాస్తున్నా. v square is equal to r times sin theta minus mu cos theta upon
cos theta plus cos theta plus mu sin theta. mu sin theta. ఓకేనా? G is equal to స్క్వేర్ పోతే ఏమవుతుంది రూట్ చెప్పండి GR sin theta minus mu Cos theta cos theta upon cos theta plus mu sin theta. very important. దీన్ని ఏమంటారంటే చూడండి పైన మైనస్ ఉంది కింద ప్లస్ ఉంది వాల్యూ తగ్గిద్దా పెరిగిద్దా తగ్గిద్ది సో మినిమం సేఫ్ స్పీడ్ ఫర్ మినిమం వెలాసిటీ మినిమం స్పీడ్ ఫర్ సేఫ్ టర్న్ అంటారు మినిమం స్పీడ్ ఫర్ సేఫ్ టర్న్ మినిమం స్పీడ్ ఫార్ములా ఎందుకని మినిమం అని రాశాను కింద ఉంది ప్లస్ పైన మైనస్ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా కమ్స్ డౌన్ సో మినిమం స్పీడ్ ఫర్ సేఫ్ దీన్ని మినిమం ఇంకొకటి కూడా రాయొచ్చు దీనికి ఇంకో ఫార్ములా కూడా డిజైన్ చేస్తున్నారు ఎగ్జామినర్ ఒక పని చేయండి దీని మొత్తాన్ని కాస్ థీటా పెట్టి డివైడ్ చేయండి అన్నిటిని కాస్ థీటా పెట్టి ఈ మినిమం ఈక్వల్ టు రూట్ జిఆర్ ఓకే జిఆర్ sin theta by cos theta tan theta minus cos theta cancel mu tan theta mu upon cos theta by cos theta 1 plus mu sin theta by cos theta ఇలా కూడా ఉంటుంది ఫార్ములా ఓకేనా ఇలా కూడా ఏం చేస్తాను చెప్పండి ప్రతిదాన్ని డివైడెడ్ బై cos theta ఈ బి మినిమం ఏమంటారు చెప్పండి మినిమం సేఫ్ స్పీడ్ మినిమం స్పీడ్ ఫర్ సేఫ్ టర్న్ మినిమం స్పీడ్ ఫర్ సేఫ్ టర్న్ మినిమం స్పీడ్ ఫర్ సేఫ్ టర్న్ ఇది డెరివేషన్ ఎప్పుడు ఇది చెప్పండి ఒకసారి ఈ రెండు ఫార్ములాస్ మనకు కావాల్సింది ఈ రెండు ఫార్ములాస్ మెయిన్ దీస్ టూ ఆర్ మెయిన్ డైరెక్ట్ బిట్స్ ఇది ఎక్కువైనప్పుడు నెక్స్ట్ కేసులో MV స్క్వేర్ బై ఆర్ కాస్ థీటా ఎక్కువ అని చెప్తారు అప్పుడు మళ్ళీ చేసుకుంటారు ఏం లేదు అప్పుడు ఈ ప్లస్ పైకి కిందకి మైనస్ మ్యాక్స్ వస్తుంది ఓకేనా ఇది మినిమం స్పీడ్ ఎందుకంటే కనుక తక్కువ స్పీడ్ వచ్చింది అనుకో ఈ స్పీడ్ కంటే తక్కువ వచ్చింది అనుకో వెహికల్ ఏమైపోతుంది ఇక్కడ ఇంక్లైన్ ప్లేన్ ఇస్తుంది కదా వెహికల్ ఇలా చూడండి వెహికల్ ఇలా వెళ్తా అంతకంటే తక్కువ స్పీడ్ అయితే జారిపోతుంది టర్నింగ్ లో రోడ్ ఇలా తిరగాలి కదా ఈ స్పీడ్ కంటే తగ్గింది అనుకోండి ఇలా తిరిగేటప్పుడు వెహికల్ స్లోప్ ఉంటుంది కదా కింద మినిమం స్పీడ్ స్ట్రైట్ రోడ్ మీద మనం ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం వెహికల్ ఆగిన కాదు బట్ బ్యాంక్ రోడ్స్ మీద మినిమం అండ్ మాక్సిమం మెయింటైన్ చేయాలి ఓకేనా అక్కడ మీరు బ్యాంక్ రోడ్ టర్న్ రోడ్ తిరిగేటప్పుడు అబ్జర్వ్ చేయండి రెండు స్పీడ్లు పెట్టుకుంటారు బాగా బ్యాంక్ రోడ్ ఉందనుకోండి మినిమం స్పీడ్ 30 మాక్సిమం స్పీడ్ 40 అంటాడు 30 కంటే తక్కువ వెళ్ళకూడదు 30 కంటే తక్కువ వెళ్ళామనుకో వెహికల్ టర్నింగ్ తిరిగేటప్పుడు కింద దాటాం కొంచెం 40 కంటే ఎక్కువ వెళ్ళామనుకో పైకే దాటాం ఓకేనా సో we have to maintain minimum speed and maximum speed. So this is the minimum speed for safe turn. Safe turn is minimum speed. Right. Diagram వల్ల diagram లో ఎప్పుడు యాడ్ చేశాను diagram లో నేను F యాడ్ చేశాను ఫోటో కేస్ 2 కాడి నుంచి రాయాలి మీరు కేస్ 2 కాడి నుంచి నోట్ చేయండి డయాగ్రామ్ వేసి కేస్ 3 is mg sin theta less than mv square by cos ఇప్పుడే ఎక్కువ mv square by cos theta సో ఫ్రిక్షన్ ఇప్పుడు ఇది ఎక్కువ కాబట్టి వెహికల్ అటు కదిలింది ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది డౌన్వర్డ్ ఇది తీసేయాలి డయాగ్రామ్ ఫ్రిక్షన్ will act downwards
ఇటువైపు ఫ్రిక్షన్ సేమ్ డయాగ్రామ్ చూడండి. దెన్ ఫ్రిక్షన్ విల్ యాక్ట్ చెప్పండి డౌన్వర్డ్స్ కాబట్టి ఇప్పుడు ఈ ఎఫ్ ని ఎటువైపు యాడ్ చేయాలి కదా, ఎంజీ సైన్ థీటా ప్లస్ ఎఫ్ ఎంజీ సైన్ థీటా ప్లస్ ఎఫ్. ఓకేనా, ఇప్పుడు చేస్తా అవుతాం, ఇక్కడి నుంచి చేస్తాను చూడండి. రైట్, ఇద్దరికి ఓకేనా. ఎఫ్ ప్లస్ ఇప్పుడు ఏమేయాలి, ఎంజీ సైన్ థీటా ప్లస్ ఎఫ్ ప్లస్ లో డైరెక్ట్ గా మ్యూ లోపల మల్టిప్లై చేసేసేద్దామా, చెప్పండి. mg cos theta ఎంజీ కాస్ థీటా ప్లస్ మ్యూ ఇంటూ mg square of ఆర్ cos theta sin సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు mg square by ఆర్ cos theta. కాస్ థీటా. ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఏం కామన్ చేద్దాం చెప్పండి. ఎంజీ కామన్ ఇన్ బ్రాకెట్ sin theta plus mu cos theta mu cos theta is equal to ఈ నాట్ లో తీసుకెళ్ళి mv స్క్వేర్ బై కామన్, mv స్క్వేర్ బై కామన్ చెప్పండి. cos theta minus mu sin theta mu sin theta sin theta క్యాన్సిలేషన్ m m ఇదే వై చెప్పండి gr into sin theta plus mu cos theta upon డైరెక్ట్ గా v రాస్తున్నాం is equal to root gr sin theta plus mu cos theta upon cos theta minus mu sin theta mu sin theta sin theta. మినిమమ్ మాక్సిమం పైన ప్లస్ ఉంది, maximum మాక్సిమం స్పీడ్ ఫర్ సేఫ్టీ లేదా ఆర్ అన్నిటి కాస్ట్ పెట్టి డివైడ్ చేయండి. మాక్సిమం ఇస్ ఈక్వల్ టు రూట్ జిఆర్ టైమ్స్ చెప్పమ్మా sin theta upon cos theta tan theta plus mu అంతే cos theta 1 mu upon cos theta upon cos theta 1 minus mu sin theta upon cos theta tan theta. ఒకసారి చూడండి ఫార్ములా నేనా ఇందాక పైన జిఆర్ ఇంటూ tan theta ప్లస్ mu నేనా మైనస్ ఇక్కడ 1 ప్లస్ mu tan theta ఉంటుంది, ఇప్పుడు 1 మైనస్ mu tan theta సరిపోయిందా. దీన్ని ఏమంటారు చెప్పండి, maximum speed per safe turn, maximum speed per safe turn. అర్థమైందా, రైట్. ఇది నేను ఒకసారి ఇందులో మొత్తం 3 ఫార్ములాస్ వచ్చినాయి. ఫస్ట్ ది సూటబుల్ యాంగిల్ ఫర్ సేఫ్ టర్న్ చెప్పండి, theta is equal to tan inverse v square by gr. తర్వాత minimum speed for safe turn, maximum speed for safe turn. ఈ 3 ఫార్ములాస్ ఇస్తున్నారు. ఓకేనా, వీటికి వీటికి డైరెక్ట్ బిట్స్ గా అడుగుతున్నారు ప్యానెల్ లో. ఇందులో వాల్యూస్ ఇచ్చి మిమ్మల్ని అడగటం అనేది తప్పు, డైరెక్ట్ బిట్స్. ఇప్పుడు ఇది మాక్సిమం స్పీడ్ లిమిట్, మినిమం స్పీడ్ లిమిట్. మాక్సిమం స్పీడ్ లిమిట్ అంటే ఫ్రిక్షన్ అటాక్ అయితే మినిమం స్పీడ్ లిమిట్ ఓకేనా. ఫార్ములాస్ కూడా సేమ్ ఉన్నాయి కదా, ప్లస్ మైనస్ షిఫ్ట్ అయ్యి పైకి నోట్ చేసుకోండి. డయాగ్రామ్ లో ఎఫ్ కిందకి అయింది, కేస్ 3 దగ్గర నుంచి రాయండి.